కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉంటే చాలు. అంతకు మించిన సుఖం మనిషికి మరొకటి లేదు. కానీ కడుపు నిండుగా తినడం కష్టమైతే అంతకు మించిన శాపం మరొకటి లేదు. గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి బాధే మనకు అనుభవంలోకి వస్తుంటుంది. తిన్న ప్రతిసారి పొట్టలో కుడివైపు అంతా నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పి భుజంలోకి, వీపులోకి పాకుతూ నరకాన్ని చూపిస్తుంటుంది. పొట్టలో భరించలేనంత నొప్పికి, వేదనకు కారణమయ్యే గాల్ స్టోన్స్కు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మారిన మన ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా బరువు పెరగడం వల్ల కావచ్చు, మహిళల్లో హార్మోన్ల సమతూకం సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు. ఇవాళ మనలో చాలామందికి పిత్తాశయంలో రాళ్లనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. నడివయసు దాటిన మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. పిత్తాశయం కండరాలు సరిగ్గా వ్యాకోచించకపోవడం వల్ల పైత్యరసం ఎక్కువ కాలం నిల్వ ఉండిపోవడం, దానికి కొలెస్ట్రాల్ కణజాలం తోడవడం, ఆపై అవి ఘనీభవించి రాళ్లుగా ఏర్పడుతుంటాయి. పిత్తాశయంలో రాళ్లని ఆయుర్వేదం పిత్తాశ్మరి అని పిలుస్తుంది. పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పుడు పొట్టలో కుడివైపు భాగంలో చాలా తరచూ నొప్పి బాధిస్తుంటుంది. తిన్న తర్వాత ఈ నొప్పి తీవ్రత పెరుగుతుంటుంది. తిన్న ప్రతిసారి పొట్టలో నొప్పి మొదలవుతూ ఆపై వాంతి అవుతున్నప్పుడు, ముఖ్యంగా కొవ్వు పదార్థాలు తీసుకున్నప్పుడు, అజీర్తి బాధలు పెరుగుతున్నప్పుడు పసరుతిత్తిలో రాళ్లు ఉన్నాయని అనుమానించాలి. పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడినప్పుడు చాలామంది అశ్రద్ధ చేస్తారు, లేదంటే వాళ్ళు చాలా రకాలైన చిట్కాలు లాంటివి తీసుకుంటూ ఉంటారు. కాకపోతే దీనికి అర్లీ స్టేజ్ అంటే 3 mm 2 mm చాలా మైన్యూట్ ఫామ్లో కనుక స్టోన్స్ ఉంటే కనుక పర్వాలేదు. కాకపోతే ఆ స్టోన్ కనుక సింగిల్గా ఉండి పెద్దగా అయితే కనుక తప్పనిసరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ముఖ్యంగా దీనికి స్కాన్ తప్పనిసరి. అంటే ప్రతి ఒక్క 6 monthsకి ఎవరికైతే ఈ యొక్క స్టోన్స్ ఏర్పడ్డాయో వాటికి స్కాన్ తప్పనిసరి తీసుకోవాలి. అది కూడా హోల్ అబ్డామిన్ స్కాన్ తీసుకోవాలి. ఎందువల్లనంటే సాధారణంగా వచ్చే కిడ్నీ స్టోన్స్కి కిడ్నీ ఫ్లష్ అవుట్ చేస్తుంది, దాని ఫంక్షన్ ద్వారా చేస్తుంది. అక్కడ కూడా ఒక్కొక్కసారి స్టోన్ పెద్దగా ఉంటే దానికి కూడా ఒక్కోసారి లిథోట్రిప్సీ చేయవలసి వస్తుంది. చాలా పెద్ద స్టోన్స్ ఏర్పడి, మల్టిపుల్ స్టోన్స్, పెద్ద పెద్ద స్టోన్స్ ఏర్పడితే తప్పనిసరి సర్జరీ. ఇప్పుడు ఈ యొక్క పిత్తాశయంలో రాళ్ళకి కూడా ఆర్గన్ చిన్నగా ఉండి దాంట్లో స్టోన్ పెద్దగా ఉంటే కనుక అది ఎప్పుడైనా కాంప్లికేట్ అవుతుంది. కాబట్టి దానికి సర్జరీ ఫైనల్గా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు. సుమారు సంవత్సరం తర్వాత లేకపోతే 5 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి అది కాంప్లికేట్ అవ్వడానికి అవకాశం. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయని ప్రక్రియకి తప్పనిసరి ఒక హోల్ అబ్డామిన్ స్కాన్ తీసుకోవాలి. ఇదే పిత్తాశయంలో చాలా చిన్న చిన్నగా స్టోన్స్ ఉన్నాయి, మైక్రోగ్రాన్యూల్స్ ఉన్నాయి. అలాగే అవి <3 mm or 5 mm ఉన్నాయి. అప్పుడు మీరు చిట్కాల ద్వారా లేదంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ద్వారా చికిత్స తీసుకోవచ్చు. అందులో ముఖ్యంగా మీకు ఆహార నియమాలు తప్పనిసరి పాటించాలి. ఆహారంలో ముఖ్యంగా ఏంటంటే మీరు ఫ్యాటీ ఫుడ్ చాలా తగ్గించాలి. ఉపవాసాలు చేయకూడదు, ఎక్కువ వ్యాయామం చేయకూడదు. చాలామంది జిమ్కి వెళ్ళిపోయి చెమటలు పోసేసి ఎక్సర్సైజ్ చేసేస్తూ ఉంటారు పిచ్చి పిచ్చిగా. అప్పుడు కూడా డీహైడ్రేషన్ వచ్చి వాళ్ళకి ఈ యొక్క ఆర్గన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఆ ఆర్గన్ తోటి లింక్ అయ్యేది లివర్లో ఏదైతే ఈ యొక్క ఫ్యాట్ మెటబాలిజం కానీ లేదంటే ఇతరత్ర మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏర్పడడానికి మనం చేసే పనిని బట్టి ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరి నీళ్లు తాగాలి. సుమారు 4 నుంచి 5 లీటర్లు కంపల్సరీ నీళ్లు తాగాలి. ముఖ్యంగా ఈ యొక్క పిత్తాశయ అస్మరీకి, ఈ స్టోన్స్కి. అలాగే ఆహారంలో కూడా ఫ్యాట్స్ చాలా మటుకు తగ్గించాలి. అలాగే అరగని పదార్థాలు, ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్, మసాలాసు, బిర్యానీలు లాంటివి చాలా మటుకు తగ్గించాలి. మరి ఏం తినాలి అంటే సాత్విక ఆహారం, త్వరగా అరిగే ఆహార పదార్థాలు, గుడ్డు తీసుకోవచ్చు, చేపలు తీసుకోవచ్చు. అలాగే కొన్ని సప్లిమెంట్స్, అవిసెల్ లాంటివి తీసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం నెయ్యి లాంటివి తీసుకోవచ్చు. వీటి ద్వారా ఏమైందంటే లివర్లో యొక్క ఫ్యాట్ మెటబాలిజం కానీ ఏదైనా ఫ్యాటీ లివర్ కండిషన్ లాంటిది ఏదైనా ఉంటే అవి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదే బరువు నియంత్రణ తప్పనిసరి చేసుకోవాలి. అది చేసుకుంటే కూడా వీళ్ళకి ఆ యొక్క స్టోన్స్ త్వరగా తగ్గడంతో పాటు లేదా అంటే వాళ్ళకి అవి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. పసరుతిత్తులో రాళ్ల పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు సర్జరీ దాకా వెళ్లకుండానే ఆయుర్వేద చికిత్సల సాయంతో వాటిని కరిగించుకునే అవకాశం ఉంది. పసరుతిత్తులో రాళ్లు ఉన్నప్పుడు కాలేయం పైన, పసరుతిత్తిపైన పనిభారం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. కొవ్వు పదార్థాలని, ముఖ్యంగా నూనె పదార్థాలని, కారం, మసాలాల్ని బాగా తగ్గించి సాత్విక ఆహారం తీసుకోవడం మేలు.
ద్రవాహారాల్ని వీలైనంత ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సి విటమిన్ ఉన్న పళ్ళు తీసుకోవడం చాలా బాగా మేలు చేస్తుంది. పళ్లలోని సి విటమిన్ కొలెస్ట్రాల్ని బయలురసంలా మార్చడానికి ఉపయోగపడతాయి. పసరుతిత్తిలో రాళ్లు ఉండి వాటి మూలంగా నొప్పి బాధిస్తున్నప్పుడు గోరువెచ్చగా వేడి చేసిన ఆముదంలో ముంచిన వస్త్రాన్ని పొట్టపై కుడి భాగంలో పరిచి ఉంచాలి. ఇలా చేయటం వల్ల నొప్పి బాధల నుంచి ఉపశమనంగా ఉంటుంది. చిట్కాల విషయానికి వచ్చేసరికి త్రిఫలా చూడడం చాలా బాగా పనిచేస్తుంది. మెటబాలిజం మీద చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఫ్రీ మోషన్ అవ్వడము, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ మీద కూడా పనిచేస్తుంది. ప్రతిరోజు ఒక అర చెంచాడు, పొద్దున్న అర చెంచాడు, సాయంత్రం వేడి నీళ్ళలో కానీ లేకపోతే ప్లెయిన్ వాటర్లో కానీ తీసుకుంటే కనుక వాళ్ళకి ఫ్రీ మోషన్ అవుతుంది. ఒక్కోసారి వాళ్ళకి విరేచనాలు అయితే తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇందులో కరక్కాయ కొంచెం మోషన్ ఎక్కువ అయ్యేటట్టు చేస్తుంది. అలాగే కటుకరోహిణి అనే ఔషధం ఉంది, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కటుకరోహిణి అనేది ఆయుర్వేదిక్లో ప్యూర్గా ఒక లివర్ మెడిసిన్ కింద చెప్పడం జరిగింది. ఈ కటుకరోహిణి చూర్ణం తీసుకొచ్చి 1/4 పొద్దున్న 1/4 సాయంత్రము టీ స్పూను తేనెలో కలిపి తీసుకుంటే కనుక వాళ్ళకి లివర్ స్టిమ్యులేషన్ అయ్యి ఈ స్లడ్జ్ ఫ్రీ అవ్వడము, అలాగే బ్లాడర్ ఈ యొక్క గాల్ బ్లాడర్ ఫ్రీగా మూమెంట్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆ థిక్నెస్ కూడా పెరుగుతుంది. ఇంటర్నల్ వాల్ ఏదైతే ఉంటుందో ఆ థిక్నెస్ కూడా అప్పుడు కాంప్లికేట్ అవుతుంది. అందువల్ల ఈ యొక్క చిట్కాలు పనిచేస్తాయి. ఇవి వాడడం ద్వారా ప్రతిరోజు ఫ్రీగా వాళ్ళకి మలబద్ధకం లేకుండా ఫ్రీగా మోషన్ అయ్యేటట్టు చూసుకోవాలి. దీనికి త్రిఫలా కూడా చాలా బాగా పనిచేస్తుంది. కాదు అనుకుంటే కూడా మన కరక్కాయ కూడా పనిచేస్తుంది. కరక్కాయ ఒక రాత్రి ఒక 1/4 టీ స్పూన్ నీళ్ళలో కలిపి తీసుకుంటే అది ఫ్రీ మోషన్కి హెల్ప్ చేస్తుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఈ యొక్క బైల్ డక్ట్ కానీ ఈ యొక్క స్టోన్స్ ఏవైతే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏవైతే ఏర్పడుతుందో వీటికి ఆయుర్వేదంలో కొన్ని ఔషధాలు చెప్పడం, ముఖ్యంగా ఆరోగ్యవర్ధిని అనే ఔషధం చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కటుకరోహిణి ఇందాక నేను చెప్పినట్టు దాంతో చేసిన కొన్ని ట్యాబ్లెట్స్ లాంటివి బయట దొరుకుతుంటాయి. సింగిల్ డ్రగ్ థెరపీస్ కూడా ఉంటాయి, అవి వాడుకోవచ్చు. లేదా త్రిఫలా చూడడము, త్రిఫలా ఘృతము, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. అయితే ఆ యొక్క మనిషి యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి, ఆ యొక్క సైజుని బట్టి, అంటే గాల్ స్టోన్ ఏదైతే ఉందో దాని సైజుని బట్టి చికిత్స చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి పేషెంట్కి వామిటింగ్స్ అవుతున్నాయా లేదా, పేషెంట్కి తల తిరుగుతుందా లేదా, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, ఆ నొప్పి వస్తుందా లేదా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి విపరీతమైన నొప్పి ఎప్పుడో వస్తుంది, వాళ్ళు చెప్పరు, అది కాంప్లికేటెడ్. అలాంటి కేసెస్కి వైద్యం చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి పరిస్థితిని బట్టి చికిత్స చేయాలి. అది కూడా ఒక 3-4 మంత్స్కి చేసి దాన్ని మళ్ళీ స్కాన్ తీసి ఒకవేళ తగ్గలేదు అంటే ఇక సర్జరీ తప్పనిసరి. పసరుతిత్తిలో రాళ్ల మూలంగా బాధలు తీవ్రంగా ఉంటున్నప్పుడు ఆయుర్వేదం కొన్ని ప్రత్యేక చికిత్సలను చెబుతుంది. తుంగముస్తల చూర్ణం, త్రికటు చూర్ణాల్ని సమభాగాలుగా తీసుకుని ఈ మిశ్రమాన్ని మోతాదుకు 1/2 చెంచాడు చొప్పున రోజుకు 4 సార్లు తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే పసరుతిత్తి భాగంలో బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. రాళ్లు కూడా కరిగిపోవడం మొదలవుతుంది. అలాగే కటువీరాది కల్పం చూర్ణాన్ని ఉదయం పూట ఖాళీ కడుపుతో కొంతకాలం పాటు తీసుకుంటే పసరుతిత్తిలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి. రాత్రి పడుకునే ముందు త్రిఫలా చూర్ణాన్ని పాలలో కలిపి తీసుకోవడము మంచిదే. ఇవే కాకుండా చిత్రకాది, పునర్నవ, శతావరి, కటుకరోహిణి, చిత్రమూలం వంటి ఔషధాలు కూడా పసరుతిత్తులో రాళ్లను కరిగించడానికి ఉపయోగపడతాయి. డాక్టర్ సలహా మేరకు ఈ ఔషధాల్ని వాడుకోవడం ద్వారా పసరుతిత్తులో రాళ్ల సమస్యల నుంచి బయటపడవచ్చు.